నిన్నటి గురుతే నన్ను గుచ్చే నిమిషమో యుద్ధం జరిపించే ముద్దుల హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఈ టైప్ లిరిక్స్ అనేవి చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని అదేవిధంగా సాంగ్ రెండు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇలా సాంగ్ ఫోటో రెండు కూడా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ వినండి. ఒక్కసారి సాంగ్ విన్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ లిరిక్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకొని ఇక్కడ ఫాంట్లో నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సైజ్ మీకు ఎంతైతే కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకొని టెక్స్ట్ కలర్ ఇక్కడ మీరు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాతకి బార్డర్ అండ్ షాడోని క్లిక్ చేసుకొని ఇక్కడ షాడో అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఆల్ఫా వచ్చేసి ఒక 60 కానీ 50 కానీ అలా ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకొని ఈ లిరిక్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా నేనైతే కనుక పైన అయితే కనుక ఇలా సెట్ చేస్తున్నాను. సో మీకు ఎక్కడ కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనకు ఆ సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సో అక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి. సో అక్కడ వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. సో తర్వాతకి నేను మీకు ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ప్రీసెట్ అదేవిధంగా ఎక్స్ఎంఎల్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. అది మీరు మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. సో నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూడండి, మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో కాపీ చేసుకున్న బ్యాక్ వచ్చేసుకొని మనం ఎడిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసి చూడండి, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకా మనం ఒక 2 ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేయాలి. సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసుకొని కింద యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో పించ్ బ్లడ్ అని సెర్చ్ చేయండి. సో పించ్ బ్లడ్ అని సెర్చ్ చేయడం ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న పించ్ బ్లడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు స్ట్రెంత్ ఉంది కదా, సో ఆ స్ట్రెంత్ని క్లిక్ చేసుకొని ఆ లిరిక్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, టెక్స్ట్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అదేవిధంగా టెక్స్ట్ ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 0 ఇచ్చేసుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 0 ఇచ్చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర -0.90 ఉంది కదా, అక్కడ మీరు 0.83 ప్లస్ 0.83 ఇచ్చేసుకోవాలి. సో విధంగా ఇచ్చేసుకున్నాక రేడియస్ వచ్చేసి 2.500 ఇచ్చేసుకోండి. 2.500 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకుని మనకు పించ్ బ్లడ్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత స్ట్రెంత్ని క్లిక్ చేసుకొని ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ని ఈ విధంగా ఉంచేసుకొని గ్రాఫ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ ఇచ్చేస్తున్నానో ఆ విధంగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని మనకి ఇలా జూమ్ ఎఫెక్ట్ అనేది చూడండి, లిరిక్ అనేది మనకు జూమ్ అయితే కనుక అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెట్లో మీరు ఎక్స్పోజర్ అని సెట్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని సో ఇక్కడ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని సేమ్ టెక్స్ట్ స్టార్టింగ్లో ఇక్కడ మీరు ఎక్స్పోజర్ని క్లిక్ చేసుకోవాలి. ఫస్టే క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్ ఈ విధంగా యాడ్ చేసుకొని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఎక్స్పోజర్ అనేది 2.0 ఇచ్చేసుకోండి. సో స్టార్టింగ్ ఏమో 2.0 ఎండింగ్ ఏమో 0.0. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇలా వైట్లో ఉంచేసుకొని ఇక్కడ కూడా గ్రాఫ్ అనేది సేమ్ ఇచ్చేసుకోవాలి. సో మనం ఇందాక ఏ విధంగా అయితే గ్రాఫ్ ఇచ్చేసామో సేమ్ అదే విధంగా గ్రాఫ్ ఇచ్చేసుకుంటే మనకు తొందరగా అయితే కనుక ఎక్స్పోజర్ అనేది అయిపోతూ ఉంటుంది. సో ఇలా మనకు 2 ఎఫెక్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనకు ఆస్కిలేట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఆస్కిలేట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని వస్తుంది కదా, ఇక్కడ మీరు 8 ఇచ్చేసుకోండి. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 8 ఇచ్చేసుకోండి. సో తర్వాత కింద మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, అది 25 ఉంది, మీరు జస్ట్ ఒక 1 ఇచ్చేసుకోండి. మనకు చిన్నగానే షేక్ అవుతూ ఉంటుంది ఆ లిరిక్ అనేది, లైట్గా షేక్ అవుతుంది. సో విధంగా ఇచ్చేసుకుని మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లో మనం ఇందాక యాడ్ చేసుకున్న పించ్ బ్లడ్ ఎఫెక్ట్ని ఇలా చూడండి సెకండ్ పొజిషన్లోకి తీసుకెళ్ళండి. పించ్ బ్లడ్ ఎఫెక్ట్ని సెకండ్ పొజిషన్లోకి తీసుకెళ్ళండి. ఎక్స్పోజర్ని ఏమో కింద నుంచి థర్డ్ పొజిషన్లోకి తీసుకెళ్తే కనుక మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయాక ఈ ఫస్ట్ లిరిక్ని మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి.
సో నేను చూడండి ఇక్కడ సో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో ఫస్ట్ మీరు ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో మీరు రీఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మరి మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద క్లిక్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకుని మనకు సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లిరిక్ వచ్చే దగ్గర పేస్ట్ చేసుకుంటే మనకు థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు అన్ని కూడా కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాతకి సో మీరు ఇంకేమన్నా పార్టికల్స్ వీడియో పైన చిన్న చిన్న పార్టికల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా, మీ యొక్క నేమ్ని వాటర్ మార్క్గా యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ యాడ్ చేసుకోండి. సో నేను చూడండి షేర్ చాట్ కూడా వాటర్ మార్క్ రాశాను, పార్టికల్స్ కూడా యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను. ఇలా సేవ్ చేసుకున్నాక ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. సో ఎగ్జాక్ట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది వీడియో అనేది.